వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మా. మీరు చాలా చూసుంటారు కేసెస్, కానీ చాలామంది అదే పాయింట్ని పట్టుకొని అడుగుతున్నారు. అటువంటి అంటే మీరు ఇచ్చినటువంటి కౌన్సిలింగ్స్ ఏవైతే ఉంటాయో, జనరల్గా మీరు నేను కన్వర్జేషన్ మాట్లాడుకుంటూ ఉంటాం కదా, సో అందులో చెప్పిన దాని ప్రకారం కూడా నేను కొంత అనాలిసిస్ చేశాను. అది కాకుండా మన వీడియో కింద ఒక కామెంట్ పెట్టారు, నా భర్త వెధవ అయినా నేను తనతోనే ఉండాలి, దానికి రెమెడీ చెప్పండి. వెధవ ఆలోచనలు మానేయమని చెప్తాను నేను ఫస్ట్. భర్త వెధవని డిక్లేర్ చేస్తుంది మీ మనసు. మన వీడియో కింద కామెంట్ ఉంది. అదే చెప్తున్నానండి, మీ మనసే చెప్తుంది కదా వెధవని. నువ్వు వెధవతో ఉండడం వల్ల నువ్వు జీవితంలో ఏ విధంగా పైకి వస్తావు, నువ్వు జీవితాన్ని ఏ విధంగా సాధించాలని అనుకుంటున్నావు అంటే, ఆడపిల్లలు ఎలా ఆలోచిస్తున్నారంటే నాగరాజు గారు, ఇలా ఆలోచించే వాళ్ళ ఆడపిల్లల మనస్తత్వం నిజంగా చెప్తున్నా, దానికి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటో చెప్తున్నా. వాళ్ళు పాపం ఎందుకంటారంటే, వాడు వెధవైనా సరే, మాకు విడాకులు ఇచ్చేసినా సరే, ఏదో ఒక రెమెడీ చెప్పండి, లేకపోతే వాడు రోజు నన్ను బాధపడుతున్నా సరే, మేము బాగుండాలి, మేము ఆనందంగా ఉండాలి, మాకు రెమెడీలు చెప్పండి అనేటటువంటి వాళ్ళు కోకొల్లలు ఉన్నారు ఇవాళ రేపట్లో నాగరాజు గారు. కారణం ఏంటో చెప్పమంటారా? వీళ్ళకి పుట్టింటి నుంచి సపోర్ట్ ఉండదండి. కేవలం ఆడపిల్లలకి పుట్టింటి నుంచి సపోర్ట్ ఉండదు. మీరు అనుకోవచ్చు పుట్టింటి నుంచి సపోర్ట్ ఉండదు అని అంటే దిగువ తరగతి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ తక్కువ ఉన్నవాళ్ళు, పేద కుటుంబాలు, లేకపోతే మధ్యతరగతి కుటుంబాలు అనుకుంటారు. కాదండి, మీరు తీసుకొని ఉంటే హై లెవెల్లో కూడా ఉన్నారు, ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇంకా నేను ఒక విధంగా చెప్పాలంటే గొప్ప గొప్ప ఆఫీసర్స్ ఇళ్లలోనే ఉన్నాయి కేసెస్ అన్నీ కూడా. ఆ స్థాయిలో ఉన్నటువంటి ఆస్తులు, అంతస్తులు, విద్య అన్నీ ఒక స్థాయి ఉన్నటువంటి కుటుంబాల్లో కూడా ఆడపిల్లలకి పుట్టింటి తరపు నుంచి సపోర్ట్ లేదు. ఆ పుట్టింటి తరపు నుంచి సపోర్ట్ లేకపోవడంతో అండి, ఆర్థికంగా ఎంత ఉన్నా సరే వీళ్ళకి ఏమవుతుందనంటే ఒక విధమైనటువంటి ఇన్సెక్యూర్ ఫీలింగ్ వాళ్ళకు వచ్చేస్తుంది. ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళు? పుట్టింట్లో ఎన్ని రోజులు ఉంటారు? పుట్టింట్లో ఉంటే ఇంకా ఒక అన్నదమ్ములు ఉంటారు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళు ఉండనిస్తారా వీళ్ళని? లేదు. బయట ప్రపంచంలో ఉంటారు. బయట ప్రపంచంలో ఉండడానికి ఏమవుతుందంటే అప్పటి వరకు ఆ బయట ప్రపంచాన్ని వీళ్ళకి పుట్టింట్లు చూపించదు, ఎలా బ్రతకాలి అని. మీకు గుర్తుందో లేదో నాగరాజ్ గారు, మనం ఒక ఎపిసోడ్ చేసాము, ఆడపిల్లను కూడా మగపిల్లవాడితో సమానంగా హక్కులు బాధ్యతలు కూడా నేర్పాలి అనేసి. అవును. వాడికి 4 ఏళ్ళు రాగానే షాప్కి వెళ్ళి పలానాది పట్టుకురండి రా అని అంటాం, కొనుక్కురారా అంటాం. ఆడపిల్లని పంపండి ఆడపిల్లని. అట్లాగే మగపిల్లాడికి ఒక వయసు రాగానే వాడు ఏం చదువుకోవాలనే దాని మీద వాడు విషింగ్ తీసుకుంటాము, ఆడపిల్లది తీసుకోము. అట్లాగే వాడు స్కూల్కి వెళ్తున్నాడు, కాలేజ్కి వెళ్తున్నాడు అని అంటే వాడికి ఏం కావాలో, బైక్ కావాలో, కారు కావాలో కొనిస్తాం. ఎందుకు అనంటే ఆర్థికంగా వాడు ఈ ఇంటికి వారసుడు అని చెప్పేసి ఇక్కడి నుంచే మనం అన్నీ ప్రిపేర్ చేసి పంపిస్తున్నాం. కానీ ఆడపిల్లకి ఏం చెప్పి పంపిస్తున్నాం? పెళ్లి చేయాలి కదమ్మా, నీకు పెళ్లి చేయాలి కదమ్మా మీకు. అసలు వీటన్నిటికీ కారణం ఏంటంటే నాగరాజు గారు, చిన్నప్పటి నుంచి ఆడపిల్ల పుట్టగానే అన్యాయం జరుగుతుంది పుట్టింట్లో. అది ఎలాంటి కుటుంబం అయినా సరే, మీరు పేద కుటుంబంలో నుంచి తీసుకొని అనిల్ అంబానీ కుటుంబం వరకు వెళ్ళినా కూడా ఆడపిల్ల పుట్టగానే ఎక్కడున్నాడో దీన్ని చేసుకునే మహారాజు అంటారు. కానీ ఇది రేపు పొద్దున ఎంత గొప్పదవుతుందో అని అన్నారు. అదే మగపిల్లాన్ని పట్టుకోగానే వీడు కలెక్టర్ అవుతాడురా, లేకపోతే వీడు ఐపీఎస్ అవుతాడురా, బిజినెస్ మ్యాన్ అవుతాడురా, పెద్ద ఇంజనీర్ అవుతాడురా అని ఒక కెరీర్ని వాడి బ్రెయిన్లో పుట్టంగానే వాడి ఆరాస్ చుట్టూ పేర్చేస్తారు. చేస్తారు. వాడు ఒక భద్రత కలిగినటువంటి సమాజంలో వాడు ఉంటాడు, సమాజంలో వాడు ఒక గొప్పవాడు, సమాజానికి వాడు ఉపయోగపడతాడని మగపిల్లవాడిని చూసి చెప్తారు. కానీ ఆడపిల్లని చూడంగానే ఏ ఇంటికి కోడలవుతుందో, ఏ భర్తకి భార్య అవుతుందో, ఎక్కడ పుట్టాడో, ఏం చేస్తున్నాడో అంటే ధ్యాస ఈమె మీద ఉండదు, అటు వెళ్ళిపోతుంది. ఆ నిమిషం నుంచి ఈ అమ్మాయి ఆరాస్ అన్నీ అటు ట్రాన్స్ఫర్ అయిపోతాయండి. చాలా అందంగా ఆడపిల్ల ఉంది అని అంటే తల్లిదండ్రులు కూడా బొగ్గను దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకుని కూడా వాళ్ళు మాట్లాడేది ఏంటంటే, నా కూతురు ఎంత అందంగా ఉందో, ఇంతకంటే అందమైన ఆడిని తేవాలి అని ఆలోచిస్తారు. కానీ నా కూతురికి ఇన్ని తెలివితేటలు ఉన్నాయి కాబట్టి నా కూతుర్ని పలానా చెయ్యాలి అనేటటువంటి యాటిట్యూడ్లో తండ్రి ఉండడు, తల్లి ఉండదు. చాలా తక్కువ ఉంటారమ్మా, చాలా తక్కువ.
బట్ ఆల్మోస్ట్ ఎంతసేపు చూసినా పిల్లల్ని పెంచాలి, ఒక స్థాయికి వచ్చాయంగానే పెళ్లి చేసేయాలి, పెళ్ళి 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 అనగానే ఈ మాటలు చిన్నప్పటి నుంచి విన్నటువంటి ఈ ఆడపిల్ల ఏం చేస్తుందంటే, ఓ నా స్థానం అక్కడ కదా ఇక్కడ కాదు అనేది మెంటల్గా ఆ లోపల ఫిక్స్ అయిపోతుంది తను. ఎంతగా ఫిక్స్ అవుతుంది అని అంటే ఆవిడ నిద్రలో లేపి మనం కూర్చోబెట్టినా కూడా ఏందమ్మా అని అంటే, అమ్మ కలొచ్చిందమ్మా నాకు పెళ్ళయిందంట అని. ఎక్కువ ఈ పెళ్లి గురించిన కళ్ళే వస్తాయి ఆడపిల్లలకి. అత్తగారు పలానా అత్తగారు వచ్చారంటమ్మా నాకు, ఇట్లాంటి కళ్ళే వస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఇన్నర్ మైండ్కి అది తీసేసుకుంటారు. అదే ఆలోచన వాళ్ళకి ఉండిపోతుంది. వాళ్ళు ఏం చదువుతున్నా, ఏం చేస్తున్నా, ఏం తింటున్నా, ఏం తాగుతున్నా, ఎంత చేసినా మొగుడు, లేకపోతే ఆ బాయ్ ఫ్రెండ్ మొగుడు రూపంలోనో, లేకపోతే వాళ్ళు ఆలోచించేటటువంటి ఆలోచనలు కళల రూపంలోనో ఆవిడ జీవితం మొత్తం ఒక మగాడి చుట్టూ తిరుగుతుంది తప్ప తన కెరీర్ చుట్టూ కానీ, ఈ సమాజంలో తన పాత్ర ఏంటని కానీ, తన బాధ్యత ఏంటని కానీ, తన శక్తి ఏంటనేది కానీ తెలియకపోవడం. దాంతో ఏమవుతుందంటే నాగరాజ్ గారు, ఈ పుట్టిల్లో ఎప్పుడైతే ఆడపిల్లకి సపోర్ట్ ఇవ్వదో, ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత ఎప్పుడు పెళ్ళి అవుతుందా అంటే ఒక పెళ్ళి ఏజ్ రాగానే ఏంటంటే ఆడపిల్లని మరీ ఘోరంగా అన్నమాట గారాబంగానే చూస్తారు. కానీ ఎక్కడున్నాడో పెళ్లి కొడుకుని ఎతికేటటువంటి దీంతో కంగారు పడిపోతూ బెంగతోటి ఈ మాటలే అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఉంటే, తొందరగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే బాగుండు ఇక్కడి నుంచి. అక్కడ కూడా అదే ఆలోచన. ఇట్లా ప్రతి క్షణము, ప్రతి స్టేజ్, ప్రతి నిమిషము కూడా తను నువ్వు ఇక్కడ కాదు, నువ్వు కేవలం ఒక మగవాడి కోసం పుట్టావు అనేటటువంటి ఆలోచనని ఇక్కడ పుట్టిల్లు అనేది స్ట్రాంగ్గా ఆ అమ్మాయి మైండ్లో వేసేస్తుంది. సో అందుకని చెప్పి ఆ అమ్మాయి మెదడంతా ఏంటంటే పెళ్ళి పిల్లలు సంసారం. అందరూ అనుకోవచ్చు ఇదే కదండి మరి ఆడదానికి జీవితము అని. ఎస్ అదేనమ్మా, దానికే వస్తున్నా. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి పెళ్లి చేసిన తర్వాత చూడండి నాగరాజు గారు, వీళ్ళు పెళ్ళి చేసే విషయంలో కూడా ఇక్కడ 2 మేజర్ పొరపాట్లు పేరెంట్స్ ఏం చేస్తున్నారు అని అంటే, మనకంటే పెద్ద సంబంధం, అమ్మో మనం తోగలేం, అంతటి వాళ్ళు మన అమ్మాయిని ఎత్తుక్కుంటూ వచ్చారు, ఎందుకంటే నా బిడ్డ అందగత్తె అని అనుకుంటాం. చాలా చాలా సంతోషం, చాలా హ్యాపీ. కానీ ఆ పెద్ద సంబంధాన్ని ఎప్పుడైనా ఎంతమంది ఆడపిల్లని ఇచ్చేటటువంటి వాళ్ళు ఆ కుటుంబాన్ని కానీ, ఆ పిల్లవాడిని కానీ, ఆ కుటుంబంలో ఉన్నటువంటి అత్తమామల యొక్క మనస్తత్వాలు కానీ, వాళ్ళ బిహేవియర్లు కానీ, వాళ్ళ క్యారెక్టర్స్ కానీ ఎంక్వైరీ చేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారో అడగండి. చెయ్యరు నాగరాజు గారు. కొంతమంది చేస్తారు, చేసి వెనక్కి వచ్చిన వాళ్ళ అదృష్టవంతులు. చేసినా కూడా అత్తగారికి నోరెక్కువ. కానీ అమ్మా మీ అత్తగారికే నోరెక్కువ, నీ మొగుడు చాలా మంచివాడమ్మా, అస్సలు నోరెత్తడు, చాలా మంచివాడు, పెద్దాడికి ఎదురే చెప్పడు, చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాడు, నువ్వు అక్కడికి వెళ్తే సుఖపడతావు, పంపిస్తారు. తీరా అక్కడికి వెళ్ళేసరికి ఏం జరుగుతుంది నాగరాజు గారు, పెత్తనం ఎవరిది ఉంటుంది, అత్తగారిది ఉంటుంది. మొగుడు ఎందుకు మంచోడయ్యాడు, ఆ తల్లికి ఎదురు చెప్పడం. తల్లికి ఎదురు చెప్పడు, తల్లి మాట్లాడమంటేనే పక్కన వాళ్ళతో మాట్లాడతాడు, తల్లి చెప్తేనే తింటాడు, తల్లి చెప్తేనే భార్యతోటి గడుపుతాడు. బయట చూసే వాళ్ళందరికీ అమ్మ తల్లి మాట జవదాటడు, ఉండాలి. కానీ భార్య వచ్చిన తర్వాత కూడా నువ్వు తల్లి కొంగే పట్టుకొని తిరుగుతూ, తల్లి వెళ్ళమంటే వెళ్తావు, కూర్చోమంటే కూర్చుంటావు, తినమంటే తింటావు, నీ పెళ్ళాన్ని పంపించేయంటే పంపించేస్తావు. ఏమన్నా అడిగితే ఏమనుకోవద్దు, మా అమ్మకి ఎదురు చెప్పలేను. మరి ఈ అమ్మ ఏం కావాలా? నేను ఇంటికి వచ్చి అత్తమామల్ని టెన్షన్ పెట్టి, హడావిడి పెట్టి, టార్చర్లు పెట్టే కోడళ్ళ గురించి మాట్లాడటం లేదమ్మా. అత్తగారిళ్ళకి వచ్చి ఎంత నిస్సహాయంగా ఉండేటటువంటి కోడళ్ళు ఇవాళ ఎంతమంది కన్నీళ్లతో ఉన్నారో, ఎన్ని గుండెలు పగులుతున్నాయో వాళ్ళ ఉద్దేశం వాళ్ళ యొక్క బాధను చెప్పడమే నా ఉద్దేశం ఇక్కడ. ఆ కోణంలో మాత్రమే ఈ కేసును చూడండి నాగరాజు గారు. వచ్చేసరికి ఏమవుతుందంటే, ఇతను పూర్తిగా వ్యక్తిత్వం లేనటువంటి వ్యక్తి. డబ్బు ఉంటుంది, హోదా ఉంటుంది, లేదు మధ్యతరగతిలో ఉన్నాడు, ఒక ఉద్యోగం చేస్తున్నాడు, బట్ పెత్తనం మొత్తం అత్తగారిది, లేదు పెత్తనం మొత్తం మాంగారిది, లేదు పెత్తనం మొత్తం అత్తగారు మాంగారిది. ఇంకొక క్యారెక్టర్ కూడా వస్తుంది మధ్యలో, ఏంటంటే ఆడపడుచు. అవును, ఓకే, బయట నుంచి నీకు నీ ఇంటికి వచ్చి శాశ్వతంగా నీ ఇంట్లో ఉండి నీ బాబోగులు చూసుకొని నీకు వారసులనిచ్చి నీ ఇంటి పేరుని నిలబెట్టేటటువంటి కోడలేమో నువ్వు అత్తగారు చచ్చేదాకా బయటదే. కానీ పెళ్లి చేసుకుని బయటికి వెళ్ళిపోయినటువంటి కూతురేమో అత్తగారు చచ్చేంత వరకు ఆ కూతురే, ఆ హక్కే. మరి ఈ బిడ్డ
ఈ బిడ్డ ఎవరి కోసం వచ్చింది? కన్న తల్లిదండ్రులు. నువ్వు 2 రోజులు ఆ కూతురు లేకపోలేదు, ఆ కూతురు కనపడలేదంటే ఈవిడ గిజగిజలాడిపోయి కూతురికి 4 ఫోనులు చేసేసుకొని మళ్ళీ పిలిపించేసుకొని 4 నెలలు ఇంట్లో పెట్టుకుంటుంది. మరి ఆ పిల్ల ఇంకొక అమ్మకి కన్న బిడ్డే కదా. నీ కూతురు ప్రేమను నువ్వెంత చేస్తున్నావో ఆ కూతురు ప్రేమను ఆ పుట్టింటి వాళ్ళు అదే చూస్తున్నారు కదా. అలాగే నీ కూతురికి నువ్వేం చేయదలుచుకుంటున్నావో ఆ కూతురికి కూడా వాళ్ళు అదే ముచ్చట్లు కోరుకుంటున్నారు కదా. నీ కూతురు ఎంత గొప్పగా ఉండాలని అనుకుంటున్నావో వాళ్ళు అదే అనుకుంటున్నారు కదా. అక్కడ కొన్ని మైనస్లు, రైట్? అది పడుతుంది ఆ పిల్ల, ఆ బాధలు కూడా ఉంటాయి. అది తీసేస్తే ఏమవుతుందంటేనండి, ఇంకా కొంత వచ్చేసేసరికి వీళ్ళకి ఏమవుతుంది, చిన్నప్పటి నుంచి నేను చెప్పాను కదా, ఒక ఆత్మవిశ్వాసంతో ఆడపిల్ల పెరగదు ఆ ఇంట్లో. ఎంతసేపు కూడా ఆధారపడేటటువంటి వ్యక్తిగానే ఉంటుంది, ఆధారపడేటటువంటి వ్యక్తిగా. వీళ్ళు ఆస్తులు ఇచ్చి పంపించేటప్పుడు కూడా ఏం చెప్తారు అని అంటే, అల్లుడు గారికి, మాంగారికి. అంటే నాకు అర్థం కాదండి, నిజంగా చెప్తున్నాను. ఈ వ్యవస్థ తగలయ్యా, ఈ వ్యవస్థ ఎప్పుడు తగలబడుతుందో నాకు అర్థం కాదు. కానీ భార్యని నీకు నీ ఒంటి కోరికలు తీర్చి, నీ ఇంటికి చాకరీలు చేసి, నీకు వారసులనిచ్చి, నీకు అన్నీ చేసేటటువంటి ఒక ఆడది నీకెందుకు డబ్బిచ్చి ఎదురు రావాలి? ఇంకా పచ్చిగా మాట్లాడాలంటే నీతో పడుకోవడానికి డబ్బు కట్టి పడుకోవాలనా? నీకు చాకరీలు చేయడానికి డబ్బు కట్టి చాకరీలు చేయాలనా? నీకు వారసులను కనడానికి మళ్ళీ పుట్టింటికి పోయి ఆ ఖర్చులు కూడా భరించి నీకు తీసుకొచ్చి వారసులను ఇవ్వాలనా? ఎక్కడ దాష్టికం అండి ఇది భరించాలి అని అంటే. భరించే వాళ్ళు బాగానే ఉంటారండి, ఇచ్చిపుచ్చుకునే వాళ్ళు బాగానే ఉంటారు. ఇవ్వనాళ్ళ పరిస్థితి ఏంటి? ఇచ్చిన తర్వాత కూడా కష్టాలు పడేటటువంటి ఆడదాని గురించి మాత్రమే నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. నేను ఒక అస్తిత్వం అనేది ఆ అత్తగారింట్లో చాలా వరకు దొరకనటువంటి పరిస్థితులు అండి ఇవి. అయినా సరే ఆడపిల్ల వెనక్కి రాదండి. అవును, ఎంత మనసు చంపేసుకుంటుంది. ఎందుకు అంటే పుట్టిల్లు పరాయిల్లు అవుతుంది ఆడపిల్లకి. అదే దౌర్భాగ్యం. పుట్టిల్లు పరాయిల్లు అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే చిన్నప్పటి నుంచి నువ్వు అక్కడ ఆడపిల్ల 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 ఈడపిల్ల కాదు, మన పిల్ల కాదు అనేటటువంటి మనస్తత్వంలో ఉంటారు. ఇంకొకటి ఏంటి అని అంటే, సో ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి. పుట్టింటి నుంచి సపోర్ట్ దొరక్కపోవడం. ఇంకొకటి కూడా కొండకచో ఏమవుతుందంటే నాగరాజు గారు, పుట్టింట్లో కూడా పెద్దవాళ్ళు ఏంటంటే సమాజానికి కొంత భయపడతారు. పరువు రోడ్డును పడ్డాము అని అంటే, ఆడపిల్ల కోసం రోడ్డును పడ్డాము అంటే రేపొద్దున పరువు ఉండదేమో, నలుగురు 4 విధాలుగా అనుకుంటారేమో. రేపొద్దున మనం నోరు పారేసుకున్నామంటే అతను ఎదురు తిరిగాడు అని అంటే మన పిల్లని మనం తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలేమో. అవును, మా ఇంట్లో పెట్టుకుంటే అది ఈ సంఘంలో సమాజంలో ఒంటరిగా ఎలా బతుకుతుంది? కష్టమో నష్టమో, చావో బ్రతుకో, ఆడే చావు, అక్కడే చచ్చిపో. బతికావా బ్రహ్మాండంగా బ్రతుకు, చచ్చిపోయావా చచ్చిపోమ్మా. ఇక్కడ ఈ ఆడవాళ్ళు అక్కడికెళ్ళి చావనూ లేక, పుట్టింటికి వెనక్కొచ్చి బ్రతకనూ లేక, చస్తూ బతుకుతూ అనుక్షణం నరకం అనుభవిస్తూ ఆ బాధను ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక పిచ్చివాళ్ళు అయిపోతున్నారండి. నిజంగా మనం గనక ఒక్కసారి ఇట్లాంటి వాళ్ళందరినీ ఒక చోట పిలిచి నాగరాజు గారు ఒక పెద్ద హాల్లో మీటింగ్ ఏర్పాటు చేసి ఏమనద్దండి, ఒక్క 5 నిమిషాలు అందరూ ప్రశాంతంగా ఉండండి, మీరు చాలా బాగున్నారా, మీరు ఎలా ఉన్నారని ఒక్క క్వశ్చన్ అడగండి, ఆ హాల్ మొత్తం ఏడుపులతో నిండిపోతుంది నాగరాజు. నిజమండి. ఆ సౌండ్, ఆ వైబ్రేషన్, నిజంగా చెప్తున్నా ఈ దేశానికి కానీ ఆ కోడల్ని తెచ్చుకున్నటువంటి అత్తింటికి కానీ ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో ఆ సౌండ్ వినిపిస్తే అర్థమవుతుందండి. నిరంతరం ఆ పిల్ల కన్నీళ్లు తడిచిన కళ్ళు తడిచినట్టే ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఎంతోమంది ఆడపిల్లలమ్మ ఫోన్ ఎత్తగానే నేను ఏడ్చేస్తున్నారు. నాకు కనీసం ఒక 15-20 నిమిషాల వరకు నాకు వాళ్ళని కన్సోల్ చేయడమే సరిపోతుంది, వాళ్ళకి ధైర్యం చెప్పడం సరిపోతుంది అన్నమాట. అంటే వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? ఆడపిల్లలు పుట్టింట్లో చెప్పుకోవాలి. కానీ ఆ పుట్టిల్లు కూడా వాళ్ళకి ఆసరా ఇవ్వకపోతే ఒక తల్లిగా నన్ను ఎత్తుకుంటున్నారేమో అనిపిస్తుంది నాగరాజు గారు. అవునండి. ఎంతమంది ఆడపిల్లలు అంటే నాకు కూడా ఒక్కొక్కసారి ఏడుపు వస్తుంది, వాళ్ళ ఏడుపింటుంటే కోపం వస్తుంది పుట్టింటి మీద. కనీసము ఈ ఆడపిల్లల కన్నీళ్లు కూడా తుడవలేనటువంటి తల్లిదండ్రులు దేనికోసం అండి? బిడ్డల్ని కని దేనికోసం? అక్కడ ఓదార్పు దొరకదు, అక్కడికి వెళ్ళి అవమానాలు పడాలి, ఆర్థికంగా అక్కడ కష్టాలు పడాలి. ఇక్కడ ఉంటే టైంకి ముద్దేస్తాడు కదా వీడు,
ఇక్కడుంటే సమాజంలో నేను కూడా ఒక గృహిణిని, ఒక వివాహితని, ఒక గొప్పదాన్ని అనేటటువంటి ఫీలింగ్ సమాజం నుంచి ఉంటుంది కదా. ఇది ఇక్కడే ఉంటే నా పిల్లలు రేపొద్దున తండ్రి లేకుండా ఉండకుండా ఎక్కడో ఒక చోట తండ్రి నీడలో పిల్లలు ఉంటారు కదా. వీళ్ళు ఇక్కడే చద్దాం. కానీ ఆ చావు బతుకు మధ్య ఉండే జీవితం ఉంటుంది చూసారా నాగరాజు గారు. నిత్యం నరకమే ఆడపిల్ల, నిత్యం కన్నీళ్ళే ఆడపిల్ల. ఈ మగ పుంగవులు నిజంగా చెప్తున్నాను రా అయ్యా, మీరు చచ్చి ఏ లోకానికి పోతారో కానీ మీ భార్యల్ని ఏం చేస్తున్నారో, మీ భార్యలని నేను మాట్లాడిన ఒక ఆడదాని కన్నీళ్లతోటి తడుస్తున్నారు, మునిగి తేలుతున్నారు. బాగా చూసుకునే మగవాళ్ళని నేను అనట్లేదండి. ఎంత నీచం అంటేనండి, భార్యని మాట్లాడతారు అనంటే ఒక్కొక్కసారి వాళ్ళ మాటలు విని ఏడుస్తుంటే అమ్మ, కొంతమంది నన్ను అమ్మ అని పిలుస్తారు. అమ్మ ఇలా మాట్లాడుతున్నాడమ్మా, అమ్మ ఇలా ఎట్లా తట్టుకోవాలి, అయినా సరేనమ్మా కలిసే ఉండాలమ్మా నేను, నాకు ఏదన్నా చెప్పండి. వాళ్ళ మీద జాలి పడాలా, కోపం తెచ్చుకోవాలా, ఓదార్చాలా, అన్నీ జరుగుతాయి నాగరాజు గారు. ఎందుకంటే ఆ ప్లేస్లో ఒక తల్లి స్థానం నాకు కనిపిస్తుందేమో అనిపిస్తుంది నిజంగా. ఆ భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. బట్ మీరు అడిగారు కదా, ఇవి కారణాలు. భర్త ఎదవే, నేనుండాలి. కానీ ఇప్పుడు నేను ఆడపిల్లల విషయానికి వస్తున్నా. వాళ్ళందరికీ కలిపి ఈ ప్లాట్ఫామ్ మీద నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఉండండి అమ్మ, భర్తతో కలిసి ఉండాలి అనుకునేటటువంటి మీ యొక్క మనస్తత్వం చాలా గొప్పది. కానీ మిమ్మల్నిగా భార్యగా స్వీకరించలేనటువంటి ఆ భర్త దగ్గర, ఆ మగాడి దగ్గర ఎన్నాళ్ళని చస్తూ బతుకుతూ ఉంటారు? ఒక్క మాట చెప్పండి నాకు. ఇంకొక విషయము నాగరాజు గారు, వీళ్ళ పిల్లలు కూడా ఏమవుతుందో తెలుసా? వీళ్ళు ఏమనుకుంటారు, నా భర్త దగ్గర ఉంటే చాలు, నా పిల్లలు పెరుగుతారు, నా పిల్లలకి మంచి ఇది ఉంటుంది, నేను సమాజంలో ఎలాగోలా బతికేస్తాను. ఇంకొకటి ఏంటంటే, బంధువులు అనేటటువంటి రాబందులు ఉంటాయి కొన్ని. అవునండి. ఆ రాబందుల నుంచి తప్పించుకోవడం కోసం కూడా ఇక్కడుంటే ఒక్కడే కదా, బయటికి వెళ్తే 100 మందితో పడాలి కదా. కాబట్టి వీడే కావాలి. భర్తల్లారా, మీ యొక్క స్థానం ఎంత గొప్పదో చూడండి. ఒక భార్య ఎంత గొప్పగా మీకు ఆ స్థానాన్ని ఇస్తుంది. ఒక రక్షకుడి స్థానంలో ఉన్నటువంటి మీరు మీ భార్యలకి ఎలాంటి విలువనిస్తున్నారో కొంచెం ఆలోచించండి అయ్యా, ఆలోచించండి ఫస్ట్. ఈ భయాలతోటి నాగరాజు గారు ఇక్కడే ఉంటాను నేను, కానీ బాగుండాలి. ఎక్కడన్నా అవకాశం ఉంటుందేమో, ఏ అమ్మన్నా చెప్తుందేమో, ఏ అయ్యన్నా చెప్తాడేమో, ఏ దేవుడన్నా వరమిస్తాడేమో, ఏ ప్రకృతి అన్నా ఒక అద్భుతం చేస్తుందేమో నా జీవితంలో అని చెప్పేసి అని ప్రతి నిమిషము, ప్రతి క్షణము ఆ పిల్ల కార్చే ప్రతి కన్నీటి బొట్టులో ఈ ప్రశ్నలు ఎత్తుక్కుంటూ ఉంటుంది. ఒక ఆడదాని కన్నీళ్లలో బ్రతుకుతూ మీరు సాధించేది ఏందయ్యా? ఏం సాధిస్తున్నారు? మీరు తాళి కట్టినటువంటి భార్య మనసులో ఒక విలువని సాధించుకోలేని మీరు సమాజంలో ఏం సాధించగలరు? కొంతమంది ఉంటారు నాగరాజు గారు, అసలు స్త్రీ జనోద్ధరణకు వచ్చేస్తారు చూసారా బయట. చాలా క్యారెక్టర్లు చూశానండి నేను. ఈ టైం వచ్చింది, బాగా అడిగినారు మీరు. బయట చూస్తే ఉమెన్ గురించి విపరీతంగా దంచుతారండి ఉపన్యాసాలు, దాని దుంపదగా. అసలు అమ్మ జీవితంలో అసలు వీడనేవాడు మా కోసమే పుట్టేసినాడు కదా అనేసి ఆడవాళ్ళందరూ కూడా దేవుళ్ళ లెక్క చేతులెత్తి మొక్కాలన్నంత గొప్పగా స్పీచ్లు ఇచ్చేస్తూ ఉంటారు. కానీ ఇంట్లో ఆడదాన్ని గౌరవించటం అనేది వీళ్ళ బతుకి ఒక్క వెంట్రుక వాసితో కూడా పొరపాటును కూడా భార్యను గౌరవించేటటువంటి లక్షణాలు ఎక్కడ వెళ్లకుండా. సమాజంలో చాలా గొప్పగా ఉంటాడు ఆ పెద్ద మనిషి, భార్య పోయి చెప్పిన ఊరుకోమ్మ, ఆయన ఆడవాళ్ళంటే చాలా గౌరవిస్తాడు, ఇస్తాడు. ఎందుకు ఇస్తాడో తెలుసా అండి? చప్పట్లు కొట్టాలి కదా, వాడికి ఒక గుర్తింపు కావాలి కదా. ఈజీగా ఈ దునియాలో పేరు ఎవరికైనా వస్తుందంటే ఆడవాళ్ళ తరపున కొట్లాడినాడికి ఈజీగా పేరు వచ్చేస్తుంది, ఒక పెద్ద సెక్యూరిటీ ఏర్పడిపోతుంది. కాబట్టి అది దొరుకుతుంది వాడికి. ఎస్, ఇట్స్ ట్రూ, నిజమే. దాన్ని ఎత్తుకుంటాడు. కానీ అయ్యా నేను అడుగుతున్నాను, కొంతమంది, స్వామి అందరూ కాదు, కొంతమంది భర్తలు వాళ్ళ అడ్రస్లు కూడా నాకు తెలుసు. నిజంగా చెప్తున్నాను, నీ భార్యకే మిలివిచ్చినవయ్యా, అది ఎంత ఏడుస్తుందో ఇంట్లో ఒక్కసారి చూడుపో. నీ కూతురికి ఏ స్వతంత్రం ఇచ్చినావు చూడు, ఆ బిడ్డ ఎంత ఉసురుమంటూ ఉంటుందో కొంపల్లో చూడు. వీళ్ళు మాత్రము స్త్రీ స్వేచ్ఛ గురించి, స్త్రీ స్వాతంత్రం గురించి మైకులు బద్దలయ్యేటట్టు, స్టూడియోలు ఈసిరిపోయి బీటలు వారేటట్టు ఉపన్యాసాలు ఇచ్చేస్తారు. వాళ్ళ కోసం గొంతులు చించుకుని, చొక్కాలు చించుకుని రోడ్డు మీద పడిపోతారు.
ఇంట్లో భార్యని గౌరవించరు. నిజం. దేనికోసం ఇది? వాడి ఐడెంటిటీ కోసం. ఇలాంటి గోముఖ వ్యాఘ్యారాలు చాలా ఉన్నాయి తెలుసా అండి. ఆవు ముఖం పెట్టుకున్నటువంటి పులులు, ముఖం కప్పుకున్నటువంటి పులులు సమాజంలో బోల్డ్ ఉన్నాయి. అవి భార్యలకి తెలుసండి. అయినా బాబుల్లారా, తండ్రుల్లారా, మిమ్మల్ని ఒక ఆడది గౌరవిస్తుందయ్యా ఒక భార్యగా, విలువిస్తుందయ్యా ఒక ఆడదానిగా. ఇంట్లో ఉన్న ఆడదాన్ని గౌరవించండి అయ్యా. ఉపన్యాసాలు ఏం దంచుతారు, ఏం బిక్తారు, కోటేసుకుని వచ్చి కూర్చుంటేనో, లేకపోతే ఇంకా ఏదైనా బయటకు పోయి ఉపన్యాసాలు దంచితేనో, కార్లలో తిరిగితేనో, స్టైలిష్గా మాట్లాడితేనో మీరు గొప్పవాళ్ళు అనేది మాత్రం ఎప్పుడు ఊహించకండి. ఆ భార్య గనక నోరు విప్పి రోడ్డు మీదకి వచ్చిన రోజున నువ్వు కనపడితే నమస్కారం పెడతావేమో కానీ ఆ నమస్కారం వెనుకున్న మనసులో నీ పట్ల ఎంత వ్యతిరేకత జనాల్లో ఉంటుందో మీకు తెలియనటువంటి విషయం. ఇట్స్ ట్రూ నాగరాజు గారు. ఆడది రోడ్డు మీద పడనంత వరకే మగాడు చాలా గొప్పగా, గౌరవంగా, గర్వంగా తిరగగలుగుతాడు. రోడ్డు మీద పడిన రోజున ఏం జరుగుతుందండి? ఎక్కడుంటాడండి? ఏ విలువ ఉంటుందండి? ఆడదాని గౌరవం, దాని ఆస్తి కావాలి, దాని సపోర్ట్ కావాలి. కానీ అది మాత్రం వద్దు. వీడు దేన్ని కోరుకుంటాడు? తాను వలచిందే, ఏదో సామెత ఉంది కదా, మెచ్చింది రంబ వలచింది ఇంకేదో అని చెప్పేసని. ఇంట్లో భార్య ఎంత అందంగా ఉన్నా, లేకపోతే ఎంత గొప్పదైనా, ఎంత చదువుకున్నదైనా అది వద్దు. ఎంగిలి కూడా బయట దొరుకుతుంది. ఎంగిలి ఇస్తరాకులు కొన్ని ఉంటాయి చూసారా, ఆ ఎంగిలి ఇస్తరాకుల వైపు ఈ కుక్కలు పోతాయి అన్నమాట. అయినా సరే అది ఎంగిలి ఇస్తరాకు వైపుకి వెళ్ళిన కుక్క అయినా సరే డాబర్మ్యాన్ లాగా చూసుకుంటుంది భార్య. తనను కాపాడేటటువంటి డాబర్మ్యాన్ లాగా చూసుకుంటుంది. అది గుర్తించండి. బికాజ్ ఇన్సెక్యూరిటీ ఆఫ్ లైఫ్. ఇది అంతా మనం పరిస్థితులను మాట్లాడుకున్నాం. ఆడపిల్లలు ఇలాంటి వ్యక్తిత్వం లేనటువంటి మగవాడి దగ్గర బ్రతకాలి అని మీరు అనుకోవడం అనేది మీ అమాయకత్వం కావచ్చు, మీ నిస్సహాయత కావచ్చు, లేదా మీ మంచితనం కూడా కావచ్చమ్మా. కానీ ఇట్లాంటి మనుషులతోటి జీవితాంతం మీరు జీవితాన్ని సాగదీస్తే ఇదే తండ్రి యొక్క ఆలోచనలు, తండ్రి యొక్క పోకడలు నాగరాజు గారు పుణికి పుచ్చుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు. అవును. ఆ తర్వాత మీకు 2 కోణాలు చెప్పాలి. మీరు ఒకటే అడిగారు క్వశ్చన్, నేను ఇంకొకటి కూడా చెప్తా. ఇప్పుడు మీరు నా భర్త ఎదవే, నా భర్తతోనే ఉండాలని అడిగేటటువంటి క్యారెక్టర్స్ ఒక 30 ఇయర్స్ లోపే ఉంటాయి, లేదా ఒక 35 ఇయర్స్ లోపు ఉంటాయి. ఇప్పుడు ఇంకొక అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ వస్తుంది. 45 ఇయర్స్ తర్వాత కొన్ని క్యారెక్టర్స్ వస్తాయి మన దగ్గరికి. కొంతమంది వస్తారు, అమ్మా భర్త సేమ్ స్టోరీ వింటాం మనము, సేమ్ స్టోరీ వింటాము. ఎట్లా వింటామో, ఎదవైనా సరే అతనితోనే ఉన్నానండి, కానీ చివరికి పిల్లలు కూడా ఇలాగే అయిపోయినారండి, నేను అప్పుడు మొగుడు కొట్టేవాడండి, ఇప్పుడు వీళ్ళు పెద్ద అయిన తర్వాత వీళ్ళు కొడుతున్నారండి. అప్పుడు మొగుడు నన్ను ఎగతాళి చేశారండి, ఇప్పుడు వీళ్ళు కూడా ఎగతాళి చేస్తున్నారండి. తండ్రి అచ్చం తండ్రి ఎలా ఉన్నాడో పిల్లలు కూడా అలాగే ఉన్నారండి. ఏం చెయ్యాలమ్మా ఈ జీవితంలో? నేను ఎట్లాగైనా సరే ఇప్పుడు ఏదో ఒక అద్భుతం జరిగిపోయి నా కాపురం బాగుండాలి. ఏం జరుగుతుంది? అద్భుతం నువ్వే చేసుకున్నావు కదా. అవును. ద డే వన్ నీ భర్త తప్పు చేశాడు అన్న రోజున సమర్థించుకున్నావు నువ్వు. ఎందుకు? మారతాడేమోనన్న ఆశతో సమర్థించుకుంటారు. ఇక్కడ చేసే పొరపాటు నేను చెప్తున్నా. మారతాడు అనేటటువంటి దాంట్లో మార్చే ప్రయత్నాలు ఎవరు ఉండరండి. రేపు మారతాడేమో, ఎల్లుండి మారతాడేమో, అవతల ఎల్లుండి మారతాడేమో, ఇంకా మారతాడేమో. 45 ఏళ్ళు గడుస్తాయి. నువ్వు ఏ ప్రయత్నాలు చేసావు? నేను అన్నీ చేశానండి, నేను నిలదీశానండి, లేకపోతే నేను ఇంకొకటి చేశా. ఒక తప్పు చేశాడు, 2 తప్పు చేశాడు, 1 పొరపాటు అనుకున్నావు, 2వది గ్రహపాటు అనుకున్నావు, 3వది చేసిన రోజున అలవాటు అనుకున్నావు కదా. తెలిసింది కదా. ఆ అలవాటుని మాన్పించాలి అని అంటే ఏం చేయాలి నాగరాజు గారు? వాడు గవర్నమెంట్ ఆఫీసర్ అయితే హయ్యర్ అఫీషియల్స్కి రిపోర్ట్ చేయి. వాడు ఉద్యోగం పీకేదాకా తీసుకెళ్ళు, వీలైతే పీకిచ్చు, మూసుకుని కూర్చుంటాడు ఇంట్లో. నువ్వు చేసావా? చెయ్యవు. ఎందుకంటే నీకు ఆధారం ఈ ఉద్యోగం కాబట్టి గమ్మున కూర్చున్నావు. వాడు ఎందుకు మారుతాడు? వాడికి కావాల్సిన వనరులు ఉద్యోగం రూపంలో నీకు వస్తున్నాయి కదా, లేదా వ్యాపారం రూపంలో వస్తున్నాయి, లేకపోతే ఇంకొక రూపంలో అతనికి ఆ దండిగా అందుతున్నప్పుడు నిన్ను చూడాల్సిన అవసరం ఏంటి? అతనికి అర్థమైపోయింది నీకు అతను తప్ప వేరే ఎవరు లేరు, గతి లేరు అని అనుకున్న తర్వాత నిన్ను ఇంకా ఆడుకుంటూ మొదలుపెట్టాడు. అతనికి సపోర్టివ్గా పిల్లల్ని తీసుకుంటాడు. మరి ఆ ఇంట్లో అతనికి సపోర్ట్ కావాలి కదా రాను రాను.
అందుకని ఏంటంటే అరే మీ అమ్మ అట్లా, మీ అమ్మ ఇది, ఒరే అది అట్లాగరా, ఇది ఇట్లరా, అదే అట్లా ఆ రోజు అలా చేసిందిరా, ఇప్పుడు ఇలా చేసిందిరా అని చెప్పి పిల్లలకి నూరు పోసి పూర్తిగా పిల్లల్ని కూడా తల్లి మీదకి విరక్తి చెందితే నేనేమంటానంటే, అమ్మ బ్లంట్గా చెప్తున్నా, 30 ఏళ్ళప్పుడో 35 ఏళ్ళప్పుడో వెనక్కి వచ్చేస్తే మీకు ఒక ఓపిక ఉంటుంది మీ పిల్లల్ని పెంచుకుంటానికి, మీరు ఏదైనా స్వతంత్రంగా బ్రతకడానికి. ఈ 45 ఏళ్ళు దాటిన తర్వాత బయటకు వచ్చి బ్రతకనూ లేరు, కష్టపడనూ లేరు, అట్లాగని దాంట్లో ఉండనూ లేరు. అది ఇంకా భయంకరమైనటువంటి నరకం. చివరికి ఎక్కడికి పోతున్నారు? ఆ సమయంలో అనాథ శరణ ఓల్డ్ ఏజ్ హోములకి చేరుతున్నారు. ఏది 40-45 ఏళ్ళకేనా? అవును అవును. ఎందుకనంటే వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం ఉండట్లేదు. ఎందుకంటే మొత్తం వాళ్ళే చేజేతులారా నాశనం చేసుకున్నారు. ముందర తెంచుకుంటేనేమో బంధాలు పోతాయి, సాగదీసుకుంటూ వస్తేనేమో జీవితం పోతుంది. ఏం చెయ్యాలి? కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి. అతనికి వ్యక్తిత్వం లేనప్పుడు, వెన్నెముక లేనటువంటి క్యారెక్టర్ అనేటటువంటి వెన్నెముక లేనటువంటి వ్యక్తితోటి మీరు జీవితాంతం కష్టాలు పడే కంటే ఒక ఆత్మవిశ్వాసంతో బయటికి వచ్చి మీరు ఒక కెరీర్ని ఎందుకు ఎంచుకుని దాని మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేయరు? మీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని మీ జీవితాన్ని మలుచుకునే వైపు కనుక మొదట్లో వ్యతిరేకత వస్తుందమ్మా. భర్త ఉంటే ఇబ్బందులు పడుతున్నారు కాదని నేను అనట్లేదు, కానీ నేను ఒకటే చెప్తున్నాను, వీళ్ళకి రెమెడీ ఏంటి అని అంటే నాగరాజు గారు, బయటకు వస్తే 10 మందితోటి బ్రతకాలి. ఎందుకంటే బయట ప్రపంచాన్ని పేరెంట్స్ చూపించరు. పేరెంట్స్ తప్పు దీంట్లో చాలా ఉందండి. పేరెంట్స్ చూపించరు కాబట్టి ఆ పిల్ల చచ్చినట్టు అక్కడే పడి ఉండాలి. అంటే మీరు ఎందుకు కన్నారు బిడ్డల్ని? అంటే సమాజం కోసం కావాలి కాబట్టి కనేసి, సంపాదించాం కాబట్టి ఆస్తులు ఇచ్చేసేసి అవతలకు తోసేసి చేతులు దులుపుకొని కూర్చుంటారు. కానీ ఇంటికి వచ్చిన కోడలు నెత్తినేసి వేసి కొడతా ఉంటే మాత్రం బ్రహ్మాండంగా ఆనందిస్తూ కూర్చుంటారు. అక్కడ కూతురు వెనక్కి వస్తే తప్పు, ఇక్కడ కోడలు నెట్టి వేస్తే కర్మ. ఏం లాజిక్ ఇది? అక్కడ తప్పు చేస్తున్నారు, ఇక్కడ తప్పు చేస్తున్నారు. ఆత్మవిశ్వాసంతో మీరు బ్రతకదలుచుకుంటే ఇలాంటి వెధవల కింద బ్రతుకుతూ జీవితాల్ని నాశనం చేసుకుంటే కంటేనమ్మా, తెలివితేటలు ఉపయోగించి ఆత్మవిశ్వాసంతో మీకంటూ ఉన్నటువంటి వృత్తిలోనో లేకపోతే మీకంటూ ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి స్వేచ్ఛను ఉపయోగించుకొని వీళ్ళు జీవితంలో నిలదొక్కుంటే, వీళ్ళ జీవితంలో వీళ్ళు ఫేస్ చేసినటువంటి కష్టాలను కనుక కెరీర్ మీద ఎఫర్ట్స్ కింద పెడితే నాగరాజు గారు, వీళ్ళు 10 మందికి దారి చూపించగలరు. మొదట్లో కష్టాలే ఉంటాయి నాగరాజు గారు. మనం ఎదురు తిరగడం మొదలు పెడితే, మనం స్ట్రాంగ్గా నిలబడితే, మనం ఆత్మవిశ్వాసంతో ఉంటే, మనం నిజాయితీతోటి ఉంటే మనల్ని కొట్టేవాడు ఈ భూ ప్రపంచంలో లేడమ్మా. అది గుర్తుపెట్టుకోండి. వస్తారు, వచ్చిన ప్రతి వెధవని నరుక్కుంటా పోండి. అంతకు మించి మీరు చేయాల్సింది ఏమీ లేదు. ఏ రోజుకైనా సమాజం ఒక గుర్తింపుని తెచ్చుకున్నారు అనంటే మీకు సలాం చేయాల్సిందే. ఆత్మవిశ్వాసం అనేటటువంటి ధనం మీ దగ్గర ఉంది, దాన్ని బయటికి తీయండి. మీరు ఆర్థికంగా నిలబడండి. మీరు ఒక యావగేషన్ క్రియేట్ చేసుకోండి. ఎంతసేపు వీళ్ళు ఏమనుకుంటారంటే పిల్లలకి తండ్రి లేడు కదా అని. అలాంటి వ్యక్తిత్వం లేనటువంటి తండ్రుల దగ్గర మీరు పిల్లల్ని పెడితే ఆ పిల్లలు రేపొద్దున ఎలాంటి భవిష్యత్తునంటే అలాంటి భవిష్యత్తుని ఎంచుకునేటటువంటి పరిస్థితులు చాలా వరకు ఉన్నాయండి. నిజంగా చెప్తున్నా. వెల్ ఎడ్యుకేటెడ్ అనండి, తండ్రి బాగానే పెంచుతాడు, బాగా చదువులు చదివిస్తారు, వీళ్ళు చదువుకున్న మూర్ఖులు అవుతారు. రేపొద్దున పిల్లలు వాళ్ళు కొరగాక వీళ్ళు కొరగాక అనాథ శరణాలయాలకి చేరిన కేసులు చాలా ఉన్నాయి. బట్ ఒకటి నేను చెప్తున్నా, అతనితోటే ఉండాలి అనుకుంటే పాజిటివ్ దృక్పథంతో ఉండండి, ఆత్మవిశ్వాసంతో ఉండండి. అంతేగాని లొంగిపోయి ఉండాల్సినటువంటి అవసరం లేదు. మాకు ఎక్కడా సపోర్ట్ రావడం లేదండి అని అంటున్నారు. సపోర్ట్ కోసం మీరు ట్రై చేయండి, ప్రయత్నించండి. బంధువులు అనేవాళ్ళు విపరీతంగా మిమ్మల్ని ఫోర్స్ చేస్తున్నారు, మిమ్మల్ని ఇది చేస్తున్నారని మీరు ఏదైతే అంటున్నారో ఎదిరించటం మొదలు పెట్టండి. దేనికోసం? మీ హక్కు కోసం, మీ నిజాయితీని ప్రూవ్ చేసుకోవడం కోసం. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీకు ఒక మంచి రోజు అనేది మాత్రం డెఫినెట్గా వస్తుందమ్మా. ఎప్పుడు మేము ఒంటరి వాళ్ళం అయిపోతామని ప్రమాదం వైపు మాత్రం వెళ్ళకండి. అది అతను నిజంగా కొన్నాళ్ళ తర్వాత మారుతాడు అనేటటువంటి ఆ యొక్క కాన్ఫిడెన్స్ మీకుంటే మార్చుకునే దశగా మీరు వెళ్ళి మారిన తర్వాత జీవితం స్టార్ట్ చేయండి. చాలా బాగా చెప్పారు. నిజంగా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకపోతే, ఇప్పుడు అతను మారుతాడు అనుకున్నప్పుడు మారే టైం ఇవ్వండి మీరు. అంటే మళ్ళీ ఇక్కడ ఇంకొక ఇన్సెక్యూరిటీ, ఆడు ఇంకో పెళ్లి చేసేసుకుంటాడేమోనండి అని. ఏం పర్లేదు, అది కూడా కొన్నాళ్ళు పోయిన తర్వాత మీ పక్కన వచ్చి కూర్చుంటుంది. ఎందుకంటే వాడు మారాడు కదా, సేమ్ అదే క్యారెక్టర్ కదా, అది మీకు తోడొస్తుంది. మీరేం కంగారు పడమాకండి. లేదా తన్ని తగలేస్తుంది, అబ్బా మీకు కసన్న తీరుతుంది. రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. వాస్తవాలు ఇవి కాదంటారా? ఎన్ని చూడలేదు నాగరాజు గారు, మనం చూసారా చూడలేదా?
చూసాం, డిస్కషన్లో కూడా చాలాసార్లు అనుకున్నాము ఇటువంటి చాలా కేసెస్ అయితే. అనవసరమైనటువంటి అభద్రతా భావంలోకి వెళ్ళకండి. ఏ ప్రయాణమైనా ఒకటే అడుగుతోటి మొదలవుతుంది. ఒక అడుగు ముందుకు వేయండి, ఎన్ని అడుగుల కాన్ఫిడెంట్గా ముందుకు వేయండి. మీరు వెళ్ళేటటువంటి రహదారిలో వేయండి. ప్రతి ఒక్కళ్ళు మీకు హెల్ప్ చేసేటటువంటి మజిలీలు, మైలురాళ్ళు చాలా ఉంటాయమ్మా. ఆల్ ద బెస్ట్. ధైర్యం బాగా నూరిపోశారు. ఉన్న ధైర్యాన్ని నేను గుర్తు చేస్తున్నాను నాగరాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. బట్ వాళ్ళల్లో ఉన్నటువంటి ధైర్యాన్ని చాలామంది నిద్రపుచ్చేసి కామ్గా ఉండిపోతారు. అటువంటి వాళ్ళకి కౌన్సిలింగ్ చెప్తున్నాను కదండి, చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచే ఎక్కడ పుట్టాడో అంటారు. ఇక్కడ పుట్టిన ఆవిడ గురించి ఆలోచించరు, ఒళ్ళో ఉన్న అమ్మాయి గురించి ఆలోచించరు. ఇది రేపు పొద్దున ఏ దేశాన్ని వెళ్ళడానికి పుట్టిందో అని అనరు. ఎందుకని? వెళ్ళలేదండి ఆడవాళ్ళు? ఇందిరాగాంధీ లేదా? జయలలిత లేదా? మమతా బెనర్జీ లేదా? ఎవరు లేరండి. మీ కళ్ళ ముందే ఉన్నారు కదా. చరిత్రలు నేను చెప్పను. ఒంటరి ఉమెన్ డి అంటే డి అన్నారు. వాళ్ళందరూ మీలోనే ఉన్నారు తల్లి. దిక్కుమాలిందో లింగలింగం అంటూ ఒకరిని పట్టుకొని సమాజం మొత్తం, భవిష్యత్తు మొత్తం వాడిలోనే ఉందని చూసుకుంటూ విలువైనటువంటి జీవితాన్ని, మీలో ఉన్నటువంటి శక్తిని ఒక వెధవకెందుకు దారపోస్తారు? రండి, బయటికి రండి. వాడు నిజంగా చెప్తున్నా, మీరు ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆ వెధవ కుక్కలాగా మీ గేటు ముందు నిలబడతారు మీ అపాయింట్మెంట్ కోసం. ఆ స్థాయికి రండి మీరు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. సో ఎటువంటి ధైర్యమే వాళ్ళు కావాలనుకుంటారు, అపాయింట్మెంట్ కావాలనుకుంటారు, కౌన్సిలింగ్ నీడ్ ఉంటుంది. ఖచ్చితంగా ఇస్తాను నాగరాజు గారు. కాకపోతే ఏంటంటే కొన్ని విషయాలు నన్ను ఇబ్బంది పెట్టకుండా, అంటే టైం కొంతమందికి టైం లేట్ అవుతుందమ్మా, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. బట్ ఎమర్జెన్సీ కేసెస్ అన్నవి మాత్రం నేను కొంచెం అటెండ్ అవుతున్నాను. ఎమర్జెన్సీ కేసెస్ అన్నవన్నీ కూడా నేను ఫోన్లో మాట్లాడుతున్నాను. సో వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ ఆఫ్టర్ దట్ కౌన్సిలింగ్. కాకపోతే తల్లి ఏడవాలనుకుంటే ఏడ్ చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోండి. కానీ నిర్ణయం తీసుకోవడం కోసం జీవితాంతం ఏడుస్తూ కూర్చోకండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ గురించి అడుగుతున్నారండి. నాకు ఈ మంత్ ఎండింగ్లో ఒక క్లాస్ ఉంటుంది నాగరాజ్ గారు. నేను కొంచెం 15th వరకు లిటిల్ బిట్ బిజీ ఉన్నాను. 15th డిక్లేర్ చేస్తాను నేను. సో మేడం చెప్పినట్టు ఆన్లైన్ క్లాస్ కనుక మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు. అండ్ పర్టికులర్గా మీకు ఫినాన్షియల్ కౌన్సిలింగ్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలింగ్, పర్సనల్ కౌన్సిలింగ్, కెరీర్ గైడెన్స్ అండ్ వీటితో పాటు సింగిల్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళు ఉంటారు, డివోర్స్డ్ ఉమెన్ ఉంటారు, లేదా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కోసం అని చెప్పేసి చాలామంది సలహాలు సూచనలు తీసుకోవాలనుకుంటారు. అటువంటి వాళ్ళు మీరు కనుక ప్రియా చౌదరి గారితో మాట్లాడాలి అనుకుంటే, అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. అండ్ దాంతోపాటు నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. మీరు ఏమైనా క్వశ్చన్స్ పర్సనల్గా పంపించాలి అనుకుంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. దానికి మీరు సెండ్ చేయొచ్చు. అండ్ పొలిటికల్, మోటివేషనల్, డివోషనల్ ఏది ఉన్నా సరే. సో నా తరపున కొన్ని ప్రోగ్రామ్స్ మీరు కావాలనుకున్నా, లేదా నేను ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది అని మీరు ఫీల్ అయినా సరే, ఖచ్చితంగా నాకు సలహాలు సూచనలు మీరు కూడా పంపించవచ్చు. అండ్ కొన్ని చేంజెస్ ఏమైనా చేయాల్సినవి ఉంటే ఆ చేంజెస్ కూడా మీరు చెప్పొచ్చు. అండ్ ఈ ప్రోగ్రామ్ తరపున, మిథునం ప్రోగ్రామ్ తరపున పర్టికులర్గా మీరు ఏదైనా క్వశ్చన్ రైజ్ చేయాలి అనుకుంటే పర్సనల్గా మీరు నాకు టెక్స్ట్ పెడితే సరిపోతుంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మిస్టర్ నాగ్ అఫీషియల్. దాన్ని మీరు ఫాలో అయితే సరిపోతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.